ఇంతకుముందు మనం చూసాం అమరావతి రాజధాని అనేటువంటి కళకి తిలోదకాలు ఇస్తూ 3 ప్రాంతాల్లో 3 రాజధానులు కనుక పెట్టినట్లయితే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది, ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పి ఇంతకుముందు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. కానీ ఇవాళ ఏదైతే ప్రజలు విశ్వసించారు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి కనుక అధికారంలో ఉన్నట్లయితే అభివృద్ధికి సుదూరంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు తీస్తుంది అనేటువంటి నమ్మకం విశ్వాసంతో ప్రజలు కూటమికి ఓట్లు వేసి ఆశీర్వదించి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిజమైనటువంటి సమగ్ర సమ్మిళిత అభివృద్ధికి పునాదులు వేసే విధంగా వారు ఆలోచించి ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు అనేటువంటి విషయం గత 2-3 సార్లు వారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు రుజువైనటువంటి విషయం మనం ఇక్కడ గమనించవలసిందిగా నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. ప్రధాని గారు వచ్చినప్పుడు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందో ప్రతిసారి తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో పెట్టేటువంటి పెట్టుబడులు కావచ్చు, ఇతరత్ర విషయాలు కావచ్చు, వారు చెప్తున్నప్పుడు కేవలం ఏదో ఒక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని కాకుండా అటు రాయలసీమ అయినా, ఇటు కోస్తా అయినా, అటు ఉత్తరాంధ్ర అయినా ఈ 3 ప్రాంతాలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచనతోటి ఏ విధంగా పెట్టుబడుల్ని వారు ఇక్కడికి వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నటువంటి విషయం. కనుక సమగ్ర సమ్మిళిత అభివృద్ధి అనేటువంటి పదం ఏదైతే ఉందో అది అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని, ఆ అభివృద్ధి ఫలాలు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి అందాలని, అదే నిజమైనటువంటి సమగ్రాభివృద్ధి అని చెప్పి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏదైతే అధికారంలో ఉందో ఇవాళ రుజువు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. అంటే కేవలం రాజధానుల నిర్మాణంతో అభివృద్ధి రాదు, పెట్టుబడులు రావాలి. ఆ పెట్టుబడులు రావడానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అభివృద్ధి చేస్తేనే మనకి పెట్టుబడులు వస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తించి అటు రైల్వేలు కావచ్చు, అదేవిధంగా రోడ్ల అభివృద్ధి కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తన సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తూ సమగ్రాభివృద్ధికి పునాదులు వేస్తున్నటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. అదేవిధంగా గూగుల్ గురించి కూడా ఇందాక మాధవ్ గారు సవివరంగా మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇవాళ గూగుల్ కనుక మనం తీసుకున్నట్లయితే పెద్ద ఎత్తున పెట్టుబడులతోటి $15 బిలియన్ పెట్టుబడితోటి ఒక పెద్ద డేటా ఏఐ సెంటర్ యుఎస్ఏకి వెలుపల ఇదే అతిపెద్ద డేటా సెంటర్ అవుతుంది. దాన్ని విశాఖపట్నంలో పెడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన దేశంలోకి వస్తుంది. సాధారణంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన దేశంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం దానికి వెసులుబాటు కల్పించాలి, ఆమోదం తెలపాలి, ఆ తర్వాత మనకి ఎఫ్డిఐ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకొక దేశం నుండి మన దేశానికి పెట్టుబడి వస్తుంది కాబట్టి. అదేవిధంగా సీ కేబుల్స్ వేసుకుంటూ మనం డేటా సెంటర్ని ఇక్కడ ఆవిష్కరించుకోబోతున్నాం అని చెప్పి మనం అందరం కూడా చర్చించుకుంటున్నాం. సీ కేబుల్స్ వేసుకోవాలంటే దానికి కూడా దేశాల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండాలి కాబట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర కావచ్చు చాలా చాలా ముఖ్యం, ప్రధానం అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం. అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి పాలసీ మాధ్యమంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉందో, అంటే పెట్టుబడులు రావాలంటే సింగిల్ విండో పర్మిషన్స్ కావచ్చు, లేకపోతే అక్కడ సబ్సిడీలు కావచ్చు, ఇన్సెంటివ్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇచ్చేటువంటి ఒక పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉండాలి. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం తన ఆమోదం తెలిపిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద
మేక్ ఇన్ ఇండియా కింద వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసినప్పుడు ఈ పెట్టుబడులన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక మనం ఏదైతే అనుకున్నామో డబుల్ ఎంజిన్ సర్కార్, అటు కేంద్ర ప్రభుత్వం తన పాత్రని నిర్వహిస్తూ బాధ్యతాయుతంగా ఆ వెసులుబాటు కల్పిస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కల్పించేటువంటి వెసులుబాటుని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందిపుచ్చుకుంటున్నటువంటి వైనాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అంశం. కనుకనే ఆనాడు ఏదైతే చెప్పామో డబుల్ ఎంజిన్ సర్కార్ని కనుక మీరు ఆశీర్వదించినట్లయితే ఆంధ్ర రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ఏదైతే మేము అప్పుడు ఎన్నికల్లో మాట్లాడామో ఆ కళ ఇవాళ నిజమవుతున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారని కూడా నేను భావిస్తున్నాను. ఇవాళ అన్య దేశాలకి మమ్మల్ని డెలిగేట్స్గా పంపిస్తున్నారు, కమిటీలుగా పంపిస్తున్నటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళి కూడా మన భారతదేశం గురించి, భారతదేశ అభివృద్ధి గురించి సగర్వంగా ఇవాళ చెప్పుకునేటువంటి పరిస్థితిని మనం ఇతర దేశాల్లో కూడా మనం చూస్తున్నటువంటి నేపథ్యం. మొన్ననే నేను కామన్వెల్త్ ఉమెన్ పార్లమెంటేరియన్ కాన్ఫరెన్స్కి బార్బడోస్కి వెళ్ళి రావటం జరిగింది. మహిళలకి సంబంధించి ఇతర దేశాలన్నీ కూడా మహిళాభివృద్ధికి మేము ఎంతో ఇంకా చెయ్యాలి అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో మహిళాభివృద్ధి, మహిళా సాధికారత ఈ విషయాల్లో మేము ఎంతో ముందంజలో ఉన్నాం అనేటువంటి విషయాన్ని సగర్వంగా మాలాంటి మహిళలు భారతదేశాన్ని రిప్రజెంట్ చేసినటువంటి వారు అక్కడ నిలబడి చెప్పినటువంటి విషయం. మహిళలు నాయకత్వ పాత్రలు వహించడం కావచ్చు, ఏదైతే వాళ్ళు చూసినట్లయితే మనకి స్థానిక సంస్థల్లో 1.4 మిలియన్ మహిళలు ఇవాళ నాయకత్వం వహిస్తున్నారు. అదేవిధంగా మొన్న మనం పాస్ చేసినటువంటి నారీ శక్తి వందన్ అధినియం మాధ్యమంగా ఇవాళ 33% మహిళలు పార్లమెంట్లోకి, అసెంబ్లీలోకి రాబోతున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మాధ్యమంగా ఏ విధంగా వాళ్ళు ఆర్థిక పరమైనటువంటి అంశంలో కూడా నాయకత్వాన్ని వహిస్తున్నారు. అవన్నీ కూడా మేము చాలా సగర్వంగా అక్కడ చెప్పుకునేటువంటి పరిస్థితి. ఇవన్నీ ఎలా సాధ్యపడుతున్నాయంటే ఒక మంచి నాయకత్వం ఇవాళ దేశానికి ఉన్నటువంటి సందర్భంలో దేశ సేవకి అంకితమైపోయినటువంటి నాయకత్వం ఇవాళ అక్కడ ప్రధాని స్థానంలో ఉన్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఇంత అభివృద్ధి సాధిస్తున్నది అనేటువంటి విషయాన్ని మేమందరం కూడా చాలా గర్వంగా అక్కడ ఆవిష్కరించుకోగలిగాం. కనుక ప్రజలు ఇక్కడ గమనించవలసినటువంటి విషయం కేవలం దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం మాత్రమే కాదు, వికసిత్ భారత్ అనేటువంటి కళ ఏదైతే ఉందో దాన్ని గనక సాకారం చేసుకోవాలని అంటే వికసిత్ ఆంధ్ర రాష్ట్రం కూడా చాలా ప్రధానం. రాష్ట్రాలు అభివృద్ధి పదంలో నడిచినప్పుడే దేశం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది అనేటువంటి అంశాన్ని గుర్తించి ఇందాక మనం పదే చెప్పుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్రం సంపూర్ణంగా తన సహకారాన్ని ఈ రకంగా వెసులుబాట్లు కల్పిస్తూ అందిపుచ్చుకునేది ఆంధ్ర రాష్ట్రమైనా దానికి వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో కేంద్రం కల్పిస్తున్నది అనేటువంటి విషయాన్ని ప్రజలు కూడా గమనించి అర్థం చేసుకుంటారు అని చెప్పి విశ్వసిస్తూ ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ఇదే రకమైనటువంటి సహకారాన్ని కేంద్రం ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం. అత్యంత వేగవంతంగా మన రాష్ట్రం పరిగెడుతున్న తీరు, అక్షరాల 10 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో రావటం, ఏ రాష్ట్రానికి 1.5 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎప్పుడూ రాని ఒక వైనం. బ్యాలెన్స్ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్, సమగ్ర సమ్మిళిత అభివృద్ధి, నార్త్ కోస్టల్ ఆంధ్ర విశాఖపట్నం కేంద్రంగా, అలాగే సెంట్రల్ రీజియన్ అమరావతి కేంద్రంగా, అలాగే రాయలసీమ రీజియన్, ఈ 3 ప్రాంతాలకి అభివృద్ధి సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలు శరవేగంగా నడుస్తున్న ఒక తరుణం. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కారణంగా నార్త్ కోస్టల్ ఆంధ్రాలో మొదటిగా గ్రీన్ హైడ్రోజన్ రెన్యూవల్ ఎనర్జీ సంబంధించిన ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ రావటం, 1,80,000 కోట్ల రూపాయల యొక్క పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్ యొక్క పురోభివృద్ధి శరవేగంగా కొనసాగుతుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించిన ఒక సోర్స్గా ఫస్ట్ ఫుట్ ప్రింట్ ప్రారంభం కావటం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివైవల్ ప్యాకేజ్ 11,440 కోట్ల రూపాయలతో విశాఖ స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేసి ముందుకు తీసుకెళ్లే ఒక పెద్ద ప్రయత్నం, బల్క్ డ్రగ్ పార్క్, అలాగే ఆర్సెనల్ మిట్టల్ లాంటి పెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, వీటన్నిటిని మించి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సింగిల్ సోర్స్ లార్జెస్ట్ ఎఫ్డిఏ టు ఇండియా, లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ గూగుల్ అవుట్ సైడ్ అమెరికా. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క హబ్ గూగుల్ చే రావటం ఏదైతే ఉందో $15 బిలియన్, 1,20,000 crores, అది విశాఖపట్నానికి రావటం ఏదైతే ఉందో నిజంగానే చాలా గొప్ప అంశం. ఇది గ్రోత్ ఇంజిన్ కాదు, డబుల్ ఇంజిన్ గ్రోత్కి ఒక చిహ్నం. విశాఖపట్నం ఐటీ, ఏఐ క్యాపిటల్ ఆఫ్ ది ఇండియా, క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్, గ్లోబల్ యొక్క గ్రోత్ సెంటర్గా మారడానికి, అలాగే సబ్సీ కేబుల్స్ విశాఖపట్నం గేట్వే టు ఇండియా, గేట్వే టు ఏషియా, ఆ విధంగా గ్లోబల్ గేట్వేగా మారే విధంగా, అలాగే గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఏఐకి విశాఖపట్నం మారే విధంగా ఏదైతే ప్రయత్నం జరిగిందో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దాన్ని ముందుకు తీసుకురావటం, నిర్మలా సీతారామన్ గారు, అశ్విని వైష్ణవ్ గారు కలిసి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో దాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఆ యొక్క అనౌన్స్మెంట్ అవ్వటం, నిజంగానే గూగుల్ కమింగ్ టు వైజాగ్ ఇస్ అ బిగ్ థింగ్, నాట్ జస్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ కంట్రీ, ఎంటైర్ గ్లోబ్. సో ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ డిస్కషన్కి రావటం ఏదైతే ఈ యొక్క అచీవ్మెంట్ ఉందో, ఈ అచీవ్మెంట్ని తప్పనిసరిగా మనందరం కూడా దాన్ని ఆ విధంగా చూడటం పక్క రాష్ట్రాలకి కంటిగింపుగా మారింది. ముఖ్యంగా కర్ణాటక ప్రియాంక్ ఖర్గే మాట్లాడిన మాటలు, పారాసైట్ కానీ స్కావెంజింగ్ లాంటి మాటలు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ దగాకోరు ఒక ప్రభుత్వం నడుస్తూ అన్ని రకాల రంగాల్లో కూడా వాళ్ళు ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్, కేవలం ఫెయిల్ అవటమే కాదు, పూర్తి స్థాయిలో బెంగళూరు గార్బేజ్ యొక్క పైలప్ అవటం, దాన్ని క్లీన్ చేయలేకపోవటం, కంజెషన్, పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్స్ అవటం, ఒక ఫెయిల్డ్ గవర్నమెంట్ ఇవాళ కర్ణాటకలో ఉంది. కనుక ఆ ఫెయిల్డ్ గవర్నమెంట్ యొక్క ప్రతినిధిగా ప్రియాంక ఖర్గే మాట్లాడే మాటలు ఏవైతున్నాయో చాలా అత్యంత దారుణంగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు, అనేక కంపెనీలు ఇవాళ కర్ణాటక నుంచి ఇతర రాష్ట్రాలకు వస్తున్న తీరు. సో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే సాధించిందో, ఈ యొక్క ఏదైతే ఒక అసాధ్యమైన ఒక అంశాన్ని సాధించి ఇవాళ ప్రపంచంలో చర్చకి దారితీసిందో మనందరం కూడా గర్వపడాల్సిన గొప్ప తరుణం అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. కృత్రిమ మేధస్సు సంబంధించిన ఏదైతే వరల్డ్లోనే పెద్ద సెంటర్ కాబోతుంది, ప్రపంచానికి ఏఐ సంబంధించిన అనేక రకాల ప్రయోగాలు, అనేక రకాల విషయాలు ఇవాళ విశాఖపట్నం నుంచి ప్రారంభం కాబోతుంది. $15 బిలియన్, ఇది 1 గిగాబైట్ సంబంధించిన, గిగావాట్ సంబంధించిన ఒక ప్రాజెక్ట్. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం 6 గిగావాట్ సంబంధించిన కేంద్రంగా మారే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా ఈ ప్రయత్నం మరింతగా వేగవంతం చేయడానికి దీనికి గ్రీన్ ఎనర్జీ తోడే ముందుకు జరగాలని చెప్పి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. గ్రీన్ ఎనర్జీ ఎందుకు కావాలంటే ఇవాళ ఏఐకి ఒపెక్స్ కాస్ట్ 65% ఒపెక్స్ కాస్ట్ కాబోతుంది. దాంట్లో ఎనర్జీ ఇస్ ద మెయిన్ యూటిలిటీ. కనుక ఈ ఎనర్జీ సోర్స్ ఏదైతే ఉందో రెన్యూబుల్ ఎనర్జీ ఉండాలి అని చెప్పి ఆ విధంగా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అలాగే హైడల్ ఎనర్జీ పెద్ద ఎత్తున వాడే విధంగా మొన్ననే ఒక ప్రకటన జరిగింది. 21,800 కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ క్యారిడార్ ఇవాళ నిర్మాణం అవుతుంది. ఆ గ్రీన్ ఎనర్జీ క్యారిడార్ నెంబర్ 3, దీని కారణంగా పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ ద్వారా ఈ యొక్క ఏ హబ్ తయారవటం, ఆ విధంగా ఒక డేటా సెంటర్ అవ్వటం ఏదైతుందో మనందరం కూడా పెద్ద ఎత్తున ఇవాళ మనం స్వాగతిస్తున్నాం. నరేంద్ర మోడీ గారి విజన్, మనం కేవలం యూజర్స్ ఆఫ్ ఏఏ కాదు, వి షుడ్ బి క్రియేటర్స్ ఆఫ్ ఏఏ. మనం కేవలం ఏఐ వినియోగించడం కాకుండా మనం ఏఐని తయారు చేయాలి చెప్పి, సృష్టించాలని చెప్పి నరేంద్ర మోడీ గారి కోరిక. ఆ విధంగా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భారతదేశం అగ్రగామి అవ్వటం, అలాగే మనకుండే
ఏదైతే స్టెమ్ అంటారో, ఏదైతే స్టూడెంట్స్ ఇన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ రంగాల్లో ఉండే స్టూడెంట్స్ యొక్క పవర్ ఏదైతే ఉందో ఇవాళ ప్రపంచంలో హైయెస్ట్ చైనాకు ఉంది, తర్వాత భారతదేశంకు ఉంది, తర్వాత అమెరికాకు ఉంది. ఇవాళ మన దగ్గర నుంచి అనేక మంది అమెరికా వెళ్తున్నారు. ఇవాళ ట్రంప్ యొక్క అనేక రకాల కారణాలుగా, వీసా సంబంధించిన రెస్ట్రిక్షన్స్ కారణంగా మన వాళ్ళందరూ ఇక్కడే ఉండబోతున్నారు. సుమారు 5 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు సృష్టించబడ్డానికి ఇది తప్పకుండా కారణభూతం కాబోతుంది. ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, అన్ని రకాల ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ రావడానికి, అనేక రకాల టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీస్ రావటం, అలాగే సబ్సీ కేబుల్ యొక్క గేట్వే కూడా విశాఖపట్నం రావటం కారణంగా ఇది మరింత ముందుకెళ్ళిపోతుంది. ఆ విధంగానే నార్త్ కోస్టల్ ఆంధ్ర, విశాఖపట్నం ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి చేస్తున్న కార్యక్రమం తప్పనిసరిగా మనందరం కూడా స్వాగతించాలి. అలాగే రాయలసీమ ఒక డాట్ ప్రోన్ ఏరియా నుంచి ఒక డెవలప్మెంట్ ఏరియా, కరువు ప్రాంతం నుంచి అభివృద్ధి దిశగా పవర్ హౌస్ ఆఫ్ సౌత్ ఇండియా చేసే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం. ముఖ్యంగా రాష్ట్రంలో మొత్తం 11 ఏవైతే క్యారిడార్స్ ఉన్నాయో, ఈ క్యారిడార్స్లో 3 ఎకనామిక్ క్యారిడార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళటం, వైజాగ్ చెన్నై క్యారిడార్, హైదరాబాద్ బెంగళూరు క్యారిడార్, అలాగే బెంగళూరు చెన్నై క్యారిడార్, ఈ 3 క్యారిడార్స్ కూడా మన ప్రాంతం నుంచి అవటం, అలాగే 2 క్యారిడార్స్ రాయలసీమ ప్రాంతం నుంచి వెళ్ళటం కారణంగా అది పెద్ద ఎత్తున పెట్టుబడి రావడానికి, అలాగే కొప్పర్తి, అలాగే ఓర్వకల్లు జోన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రావటం, అలాగే ఏవైతే డిఫెన్స్ క్లస్టర్స్ పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి రావటం, అలాగే బీపీసీఎల్ సంబంధించిన రిఫైనరీ నెల్లూరు ప్రాంతంలో వచ్చిన 83,000 కోట్ల రూపాయలతో అతిపెద్ద రిఫైనరీ సౌత్ ఇండియాలో ఇవాళ ఈ ప్రాంతానికి రావటం, అలాగే నేషనల్ హైవే సంబంధించిన కనెక్టివిటీ కూడా అన్ని ప్రాంతాలకి పెరగటం, అలాగే కియా ఆధ్వర్యంలో ఏ అభివృద్ధి జరుగుతుందో ఆ అభివృద్ధి కారణంగా అనేక పరిశ్రమలు ఇప్పటికే వచ్చాయి, రాబో కాలంలో మరింతగా వచ్చే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా ఓర్వకల్లు క్లస్టర్లో కూడా జపాన్ బేస్డ్ ఇండస్ట్రీస్ సుమారు 21,000 crores ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. అలాగే ఈవీస్, ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించిన హబ్ క్రియేట్ కాబోతుంది. ఆ విధంగా ఒక ఎలక్ట్రానిక్ క్లస్టర్ అక్కడ తయారు కాబోతుంది. అలాగే కొప్పర్తిలో ఇప్పటికే జిందాల్ పెద్ద ఎత్తున అక్కడ పెట్టుబడులు పెట్టబడుతున్నారు. సుమారు 15,000 కోట్లతో జిందాల్ అక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఆ విధంగా పవర్ హౌస్ ఆఫ్ రాయలసీమ, పవర్ హౌస్ ఆఫ్ సౌత్ ఇండియాగా రాయలసీమ మారబోతుంది. ఆ విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఆధ్వర్యంలో ఆ విధంగా రాయలసీమ ముందుకెళ్తుంది. అలాగే చివరిగా మన అమరావతి సెంట్రల్ ఏదైతే ప్రాంతం ఉందో ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మరొకసారి క్యాపిటల్ ఆన్ ద రైజ్. సో ఆ విధంగా ఏదైతే ఈ క్యాపిటల్ గత ప్రభుత్వం కారణంగా అభివృద్ధి ఆగిపోయి ఈ యొక్క అమరావతితో ఆటలాడుకునే పరిస్థితి నుంచి నరేంద్ర మోడీ గారు దీన్ని పునః ప్రారంభం చేసి దీనికి సుమారు 15,000 కోట్ల రూపాయలు అనేక రకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ ఇవ్వడంతో పాటు సుమారు 3,000 కోట్ల రూపాయలు ఇతరత్రగా రావటం, అలాగే ఔటర్ రింగ్ రోడ్, అలాగే అమరావతి నుంచి అనంతపూర్ వరకు, అనంతపూర్ నుంచి బెంగళూరు వరకు ఏదైతే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే రాబోతుందో మొత్తం మన ప్రాంతం యొక్క స్వరూపాన్ని మార్చబోతుంది. అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా త్వరలో వచ్చి అమరావతి గ్రోత్ ఇంజన్లో ముందుకెళ్ళబోతుంది. ఆ విధంగా 3 ప్రాంతాల యొక్క సమగ్ర అభివృద్ధి మనం చూడబోతున్నాం. ఒక శరవేగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే విధంగా ఇవాళ జరుగుతున్న ప్రయత్నం ఏదైతే ఉందో మనందరం కూడా ఆనందించాలి. ఇంకో పక్క మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడి పోలవరం సంబంధించిన ఇప్పటికే కేంద్రం 5,000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కుడి కాలువ పనులు పూర్తయిపోయి ఎడమ కాలువ సంబంధించిన పనులు 6 ప్యాకేజెస్ రూపంలో ఇప్పటికే కొనసాగుతున్నాయి. నార్త్ కోస్టల్ ఆంధ్రాకి నీరందించే గొప్ప ఈ యొక్క ఎడమ కాలువ పనులు కూడా పూర్తవుతున్నాయి. ఆ విధంగా మన జీవనాడి పూర్తి చేసుకొని వెళ్ళడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఆ విధంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా సమగ్ర అలాగే సమ్మిళిత అభివృద్ధి జరగడానికి, బ్యాలెన్స్డ్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అవ్వడానికి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్తున్నాయి. ఆ విధంగా మనం ఒక అద్భుతమైన పరివర్తన, అద్భుతమైన గ్రోత్ మన రాష్ట్రంలో చూడబోతున్నాం. వీటన్నిటికీ 2 ప్రభుత్వాలు కలిసి ఆ విధంగా నడవడం కారణంగా ఈ మధ్యనే మనం కర్నూలులో చూడటం జరిగింది. అనేక రకాల ఇన్వెస్ట్మెంట్స్, ఆ మధ్య విశాఖపట్నంలో అనేక రకాల ప్రాజెక్ట్స్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ పెద్ద ఎత్తున మన ప్రాంతానికి రావటం ఏదైతుందో మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క స్వరూపాన్ని పూర్తి స్థాయిలో మార్చబోతుంది. దీన్ని మేము స్వాగతిస్తూ రాబో కాలంలో మరింత పెట్టుబడులు వచ్చే విధంగా వ్యవస్థ నిర్మాణం అవుతుందని మీకు తెలియజేస్తున్నాను. అనే ఒక అభియాన్ని ప్రారంభించడం జరిగింది. స్వయం సమృద్ధి భారత్, స్వశక్తితో భారత్ ఎదగాలి అని చెప్పి వికసిత భారత లక్ష్యం ఏదైతే 2047 కల్లా ఉందో దాన్ని పూర్తి చేసుకునే దిశగా వోకల్ ఫర్ లోకల్, ఈ దేశంలో తయారయ్యే వస్తువుల పైన మనం ఎక్కువ మాట్లాడాలి అని చెప్పి, స్వదేశీ మన జీవన విధానం కావాలి అని చెప్పి, ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంటా స్వదేశీ అనే ఒక నినాదం ముందుకు తీసుకెళ్లే విధంగా ఇవాళ పెద్ద ఎత్తున యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే మేము ఖాదీ సంతల పేరు మీదట స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా రావటం జరిగింది. ఆ విధంగా పెద్ద ఎత్తున వాటి యొక్క విక్రయం కోసం ఆలోచన చేయటం, సనాతనం నిత్య నూతనం అంటే పాతవి అనేవితో పాటు కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీ సంబంధించి అన్ని ఆవిష్కరణలు కూడా ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి, సెల్ఫ్ రిలయంట్ ఇండియా కావాలి అని చెప్పి ఒక పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించాం. ఆ ఉద్యమంలో భాగంగానే ఒక కరపత్రం, అలాగే దానికి సంబంధించిన ఒక పుస్తకం ఇవాళ రిలీజ్ చేయబోతున్నాం.